బోరుతో బ్లూ వోర్టెక్స్ నుంచి మనకైతే చాప్టర్ 12 అయితే వచ్చేసింది అఫీషియల్ గా. లాస్ట్ చాప్టర్ లో మనకైతే హిమవారి టేల్ బీస్ట్ బాంబ్ అయితే యూజ్ చేస్తుంది 9 టైల్స్ పవర్స్ తో. కానీ ఆ పవర్స్ ని సరిగ్గా యూజ్ చేయడానికి రాక జూరాముందు అయితే ఓడిపోతుంది. అప్పుడే మనకైతే బరుటో లాస్ట్ లో వచ్చి హిమవారిని అయితే కాపాడతాడు. అప్పుడే శారదా కూడా ప్రమాదంలో ఉందని తెలుసుకొని ఆ లొకేషన్ ని కన్ఫర్మ్ చేసుకొని అక్కడికైతే వెళ్తాడు ఫ్లయింగ్ రేజన్ జుట్స్ యూజ్ చేసి. అప్పుడే హిడారి దగ్గర నుంచి శారదాని అయితే కాపాడుతాడు బరుటో. దాని తర్వాత ఏం జరిగిందో చాప్టర్ లో అయితే చూద్దాం. హిడారి ఇంకా జూరా దగ్గర నుంచి హిమవారిని ఇంకా శారదాని కాపాడి మన బరుటో అయితే ఒక స్టైలిష్ ఎంట్రీ ఇచ్చి హిడారి ముందు అయితే నిలబడతాడు. ఇప్పుడు బరుటో కొనోహమురికి అయితే చెప్తాడు, మాస్టర్ హిమవారిని అయితే జాగ్రత్తగా చూసుకొని అయితే అంటాడు. ఇంకా హిడారి ముందుకు మన బరుటో అయితే ఫైట్ లోకి అయితే దిగుతాడు. విండ్ స్టైల్ అయితే యూజ్ చేస్తాడు. నెక్స్ట్ ప్యానల్ లో కవకి ఇంకా డెల్టాని అయితే చూపెడతారు. కవకి అయితే అంటాడు, ఒక్కసారిగా బరుటో ఎక్కడ మాయమైపోయారు అని అయితే డౌట్ పడతాడు. డెల్టా అయితే సెన్సార్ టీం వాళ్ళని అయితే కాంటాక్ట్ అవుతుంది. సెన్సార్ టీం వాళ్ళ కొనోహమురు టీం దగ్గర అయితే బరుటో ఉన్నాడని అయితే చెప్తారు. కవాకి జూరాన్ అయితే అంటాడు, వాడు నించొని అక్కడ ఏం ఆలోచిస్తున్నాడు. తర్వాత కొనోహమురు అయితే చెప్తాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నీ ప్లాన్ ఏంటి బరుటో అని అయితే అడుగుతాడు. నీ పొజిషన్ ఏంటో లీఫ్ విలేజ్ లో మర్చిపోయావా? శారదా అడ్డుపడి బరుటో గనుక ఇక్కడ రాలేకపోతే మనం ఇప్పట్లోపు చనిపోయేటోళ్ళమని అయితే చెప్తుంది. ఇంకా కొనోహమురు ఆ విషయం అనేది మాట్లాడకుండా బరుటో చూసుకో, ఎనిమిస్ అనే వాళ్ళు క్లామాక్స్ నుంచి ఎక్కడి నుంచి రావచ్చు అని అయితే అంటాడు. ఇంకా బరుటో ఏం చెప్తాడు అంటే, మీ సెన్సార్ టీం నా క్లామాక్స్ నుంచి అలా చాక్ర ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కోమని అయితే అంటాడు. తర్వాత మిట్సురి బరుటోకి అయితే చెప్తుంది, కొనోహమురిని అటాక్ చేయకుండా హిడారి డైరెక్ట్ శారదాని అయితే అటాక్ చేస్తాడని అయితే చెప్తుంది. తర్వాత శారదా ఏం చెప్తుంది అంటే, తను నన్ను చంపాలనుకుంటున్నాడు, తను చేసే మూవ్స్ అనేవి కొంచెం సిమిలర్ గా సాస్కే మూవ్స్ లెక్క ఉన్నాయని అయితే చెప్తుంది. నెక్స్ట్ బరుటో ఏం చెప్తాడంటే, సాస్కే చాక్ర అనేది తన లోపల ఉంది, కానీ తను రియల్ సాస్కే కాదు, మీరు ఏమాత్రం ఆలోచించకుండా తననైతే చంపాలని అయితే అంటాడు. అప్పుడే మనం రియల్ సాస్కేని కాపాడగలమని అయితే అంటారు. ఒక్కసారి అందరైతే షాక్ అవుతారు. కొనోహమురు అయితే అంటాడు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా నీకెలా తెలుసు అని అయితే అంటాడు. తర్వాత బరుటో అయితే కొనోహమురుకి చెప్తాడు, మీరు ఫోకస్ ఉండాలి, లేకపోతే మీరు చనిపోతారని అయితే చెప్తాడు. ఒక్కసారిగా క్లామాక్స్ నుంచి 10 టైల్స్ అయితే బయటికి వెళ్తాయి. ఇంకా బరుటో అంటాడు, సో ఇదన్నమాట. దాని తర్వాత శారదాకైతే చెప్తాడు, నీ ముందు వచ్చిన వాళ్ళతోనైతే ఫైట్ చేసి నేను వాళ్ళందరినీ కట్ చేస్తానని అయితే చెప్తాడు. ఇంకా బరుటో శారదా అయితే 10 టైల్స్ తోనైతే ఫైట్ చేస్తారు. బరుటో ఫైట్ చేస్తూ ఉంటే హిడారి ఒక్కసారిగా వచ్చేస్తాడు. రసింగాని యూజ్ చేస్తాడు. ఇంకా బరుటో రసింగాని యూజ్ చేసే స్టైల్ ని చూసి నాకైతే ఆ ఫైట్ గుర్తొచ్చింది. తర్వాత హిడారి టెలిపోర్ట్ అయ్యి తన డైమెన్షన్ లోకి అయితే వెళ్ళిపోతాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే, హిడారి అయితే హీల్ చేసుకొని మళ్ళీ క్లామాక్స్ నుంచి అయితే వచ్చేస్తాడు తిరిగి, ఏమాత్రం లేట్ చేయకుండా. శారదా ఏమంటుందంటే, మళ్ళొకసారి బరుటోను పైకి వెళ్ళి రసింగాన్ని యూజ్ చేయంటుంది. లేదు, నేను యూజికాని యూజ్ చేసి ఒక్క బ్లోతోనే తననైతే చంపేస్తానని అయితే అంటాడు. ఇది కదా బ్యాడెస్ మూమెంట్ అంటే. బరుటో ఏమంటాడంటే, నా 2 కాళ్ళకి ఆ ప్లానెటరీ చాక్ర అనేది మెయింటైన్ కావాలి, అప్పుడే ఒక్క బ్లోతోనే చంపగలని అయితే అంటాడు. శారదా అంటుంది, అప్పటిదాకా నేను చూసుకుంటానని అయితే అంటుంది. మనకి యూజిక్ జుట్సు అనేది ఎలా పనిచేస్తుంది అంటే, ఎగ్జాంపుల్ గా మనకైతే సన్ చుట్టూ ఎర్త్ అనేది 360 డిగ్రీస్ ఎలా అయితే రొటేట్ అవుతుందో ఈ ఇన్స్పైర్ గా తీసుకొని ఈ జుట్సు అయితే క్రియేట్ చేశారు. ఇప్పుడు మన బరుటో ఎర్త్ నుంచి అలా పవర్ ని మిక్స్ చేసి యూజికిని అయితే యూజ్ చేస్తాడు హిడారి ముందు. ఆ పవర్ తో ఒక సైక్లోన్ అయితే క్రియేట్ అయిపోయింది. మన జుట్సు అయితే జర్రంత మిస్ అయిపోయింది. కానీ హిడారి బాడీ అనేది ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయింది టోటల్ గా. ఒక్కసారిగా కవాకి అయితే వచ్చేస్తాడు. తన బాడీని అయితే ముక్కలు ముక్కలుగా చేసేస్తాడు. అప్పుడు ఒకటైతే బయటికి వెళ్తుంది. బరుటో చేతిలో అయితే పడుతుంది. అది కవాకి అయితే షాక్ అవుతాడు, ఏంటిది అదని. ఇంకా బరుటో తన ఫ్రాక్ కి చూపెట్టి కాషన్ కోజిని అయితే అడుగుతాడు, ఇదేనా అది అని. కాషన్ కోజీ అయితే చెప్తాడు కన్ఫర్మ్ గా, అయితే దాని పేరు ఏంటి అదంటే సోల్ బల్బ్ అని అయితే చెప్తాడు. ఒక పక్క బరుటోని కవాకి అయితే ఆగమని అయితే చెప్తాడు. బరుటో అంటాడు, ఇది నా మాస్టర్ సాస్కేని కాపాడుతుంది, తనైతే ట్రీలాగా మారాడని అయితే చెప్తాడు కవాకి. శారదా అయితే షాక్ అవుతుంది. బరుటో అయితే చెప్తాడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి, కవాకి ఇక్కడి నుంచి జరుగు అని అయితే అంటాడు. లేకపోతే నీ చెయ్యిని కట్ చేయాల్సి వస్తుందని అయితే అంటాడు. ఒక్కసారిగా ఎక్కడనో ఉన్న జూరా అయితే అంత డిస్టెన్స్ లో మన బరుటో మీద అయితే అటాక్ చేస్తాడు. ఏదో లేజర్ లాంటిది బరుటో చేతుల నుంచి అలా బల్బ్ అయితే పడిపోతుంది. మన శారదాకి గుర్తొచ్చి సాస్కేని కాపాడొచ్చు అని ఆ బల్బ్ ని తీసుకొని ట్రై చేస్తూ ఉంటే జూరా అయితే మళ్ళొకసారి అటాక్ చేస్తాడు ఆ లేజర్ బీమ్ ని శారదా మీదకి. జూరా అయితే ఆ సోల్ బల్బ్ ని అయితే తీసేసుకుంటాడు. ఒక్కసారి షాక్ అవుతాడు, బరుటోకి బల్బ్ గురించి ఎట్లా తెలుసు అనేది. సరే అయితే కవకి చాలు గాడ్ ట్రీ తినిపోనీకి అయితే అంటాడు. లాస్ట్ లో జూరా అయితే అంటాడు, నేను డిసైడ్ అయిపోయిన బరుటో నేను చంపనీకి అయితే అంటాడు. సో ఇక్కడ దాకా అయితే ఈ చాప్టర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ కోసం అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. ఈ చాప్టర్ ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.